ఈ రోజున గుంటూరు జిల్లా మన ఇంతకు ముందు తిరుపతి దేవస్థానానికి మండవ కుటుంబరావు గారు మరి ముఖ్యంగా ఆయన ఉన్నంత కాలం కూడా ప్రతి నెల ఒక లారీ కూరగాయలు, ఎందుకంటే గుంటూరు కృష్ణా జిల్లాలు అంటేనే కమర్షియల్ క్రాప్స్ ఫేమస్, అంటే పత్తి, పొగాకు, మిర్చి, ఇవి కాక కూరగాయ పంటలు, అట్లాగే పసుపు. మరి ఈ ప్రాంతాల నుంచి కూరగాయలు కలియుగ దేవునుడు వెంకటేశ్వరరావుకి పంపించాలని, ఆయన చనిపోయిన తర్వాత కూడా నాగేంద్ర గారు ఇప్పుడు ఈ ట్రిప్పులో మన ప్రసాద్ గారు, ఇక్కడ మహిళా సోదరిమణులు అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే అన్నదానం మించినటువంటి దానం లేదు. ఏదైనా డబ్బులు ఇస్తే ఇంకో గంట తర్వాత ఇంకో లక్ష లేదని అడుగుతారు. అదేవిధంగా నువ్వు ఆస్తులు ఇచ్చినా బిల్డింగ్లు ఇచ్చినా చాలు అంటారు, కానీ అన్నం పెట్టిన తర్వాత చాలు అనేది ఒక అన్నం దగ్గరే. అటువంటి అన్నదానానికి వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలకి పంపించే దానిలో ఈ భక్తులందరూ కూడా ఇందులో పాల్గొనడం, అందులో నన్ను కూడా పార్టిసిపేట్ చేయడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. వారు చేసే కార్యక్రమంలో ప్రతి నెల నేను కూడా మా వైపు నుంచి 500 కిలోలు కరివేపాకుని మేము పంపించడానికి మా వెడ్లపూడి గోశాల దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఇక నేను బతుకున్నంతకాలం, వీళ్ళు చేసినంతకాలం, ఎందుకంటే అది పంపించాలంటే సోర్స్ ఉండాలి. మన అన్నం పెట్టాలన్నా తినేవాళ్ళు ఉండాలి, తినేవాళ్ళు ఉన్నా పెట్టేవాళ్ళు ఉండాలి. అట్లాగే ఏదన్నా దానికి సంబంధించిన అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు మరి మీ అందరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మీరందరూ తప్పకుండా ఇదే కార్యక్రమాల్లో ఏ ఇష్యూ ఉన్నా కూడా నేను మీ అందరికి సపోర్ట్ చేస్తానని మనవి చేసుకుంటూ, అందరికీ ఆ వెంకటేశ్వర తిరుమల దేవస్థానం వారి ఈఓ కానీ జేఈఓ కూడా నేను చెప్తాను, త్వరలో కమిటీ కూడా అయిపోతారు. మోడీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ తిరుమల యొక్క పవిత్రతను కాపాడాలని, ఇంకా దానికి ప్రజలకు మంచి సౌకర్యాలు ఇవ్వాలని, దానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. మీరు 2 సంవత్సరాల్లో మీరు చూస్తారు ఏ విధమైన మార్పులు వస్తాయో. దర్శనం చేసుకోవడానికి కానీ, సేవలు చేయడానికి కానీ, దేనికైనా మార్పులు తీసుకురాబోతూ ఉన్నారు. అటువంటి మార్పులు మీరు చూడబోతారు. తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులు ఇవన్నీ జరుగుతాయని ఆశిస్తున్నాను. సెలవు. Save a life. Download uBlood app. uBlood for the new blood.